Hello. Hello. Hi, good morning, Naresh bhai. Hope you're doing good. The objective of the session to understand the process called consignment process. కన్సైన్మెంట్ అంటే మీకు ఏదైనా ఐడియా ఉందా? నాలెడ్జ్ ఉందా? ఏంటవి? No idea, sir. సరే, నో ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ ఓనర్వి. ఏంటి? బిజినెస్ ఓనర్వి. మీకు ఒక కంపెనీ ఉంది, శ్రీ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఉంది. సో మీ కంపెనీలో ఇంజెక్షన్స్, మెడిసిన్స్, సిరప్స్, టాబ్లెట్స్ అవి అన్నీ మీరు తయారు చేస్తారు. ఓకే. సో మీకు మంచి బిజినెస్ ఉంది, మీరు మంచి సెటిల్ ఉన్నారు. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి. ఓకే. వెరీన్ హీఈస్ స్ట్రగ్లింగ్ విత్ హిస్ సర్వైవల్, సస్టైన్. కొంచెం లైఫ్ తీయాలంటే హీఈస్ గోయింగ్ త్రూ వెరీ బ్యాడ్ ఫేస్. అలాంటి సిచ్యుయేషన్స్లో మీకు ఫ్రెండ్ ఏమంటారంటే, మరి నాన్న నా దగ్గర జాబ్ లేదు, ఏం లేదు, నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తారా అని అడుగుతారు. సో మీ ఫ్రెండ్కి ఎలా హెల్ప్ చేస్తారు మీరు? ఎందుకు రానా, ఎందుకు భయపడతావు, నేను ఉన్నాను కదా. సో నా దగ్గర కొన్ని మెడిసిన్స్ నేను తయారు చేస్తాను, ఏదో మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి నువ్వు నీ దగ్గర పెట్టుకో, ఒక షాప్ ఓపెన్ చేసి ఇస్తాను నీకు. నీ షాప్లో నేను మెటీరియల్స్ ఇస్తాను, నువ్వు అది సేల్ చేసుకొని నీ జీతం మంచిగా మార్చుకో. అలాంటి హెల్ప్ చేస్తారా లేదా? చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేస్తారంటే, మీరు ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేస్తారో మెడిసిన్స్ ఏదైనా, సో అది ఎక్కడికి పంపిస్తారు మీరు? ఈ మీ ఫ్రెండ్ షాప్ ఏజెంట్, షాప్‌కి. డిస్ట్రిబ్యూటర్, ఓకే, శివకి పంపిస్తారు. యాహ్! శివ ఏం చేస్తారు? ఆ స్టోర్లో పెట్టిన దాంట్లో ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళకి సేల్ చేస్తారు. ఎవరు? శివ. సో షూర్. శివ ఏం చేస్తాడు? కస్టమర్ ఏదైతే పే చేస్తారో అది శివ తీసుకుంటాడు. నెక్స్ట్ మీరేం హ్మ్. చేస్తారు? తర్వాత శివ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాం మెటీరియల్ సప్లైకి. ఓకే. సో మీరు ఓనర్వి, మీరు మటీరియల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎక్కడికి? శివ వేర్ హౌస్ అలాంటివి. సో శివ ఏదైనా ఓకే. మటీరియల్స్ సేల్ చేస్తారో అదే మటీరియల్స్కి మీరు బిల్ పంపిస్తారు. ఓకే. శివ దగ్గర నుంచి ఎన్ని ఐటమ్స్ సేల్ చేశారో అది మీరు తీసుకుంటారు. సో ఈ ఓకే. హోల్ ప్రాసెస్లో ఇది ఎస్ఏపి సిస్టంలో ఎలా జరుగుతుంది అది చూద్దాం. ఓకే. సో ఓకే. వాట్ ఇస్ కన్సైన్మెంట్ ప్రాసెస్? కన్సైనర్ అంటే ఎవరు? కంపెనీ, ఇష్యూయింగ్ కంపెనీ. ఎవరు ఇష్యూ చేస్తారో మటీరియల్స్ దాన్ని కన్సైనర్ అంటారు. కన్సైనీ అంటే ఏంటి? ఎవరు తీసుకుంటారో యాజ్ అన్ ఏజెంట్ కన్సైనీ, రిసీవింగ్ కస్టమర్ యాజ్ ఎన్ సేవ. ఓకే. నో, ద గూడ్స్ దట్ ఆర్ స్టోర్ ఎట్ ఎ కస్టమర్ లొకేషన్ ఆర్ సైట్. సో మీ మటీరియల్స్, మీ కంపెనీ మటీరియల్స్ మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? సైట్ ఎక్కడిది? కస్టమర్‌లో కస్టమర్ దగ్గర, అంటే శివ అని కస్టమర్ స్టోర్ ఉంది కదా, అక్కడికి మీరు పంపిస్తున్నారు. ఓనర్ ఎవరు ఇక్కడ? మీరు. సప్లయర్. మీరు. హ్మ్. ఓకే. శ్రీ ఫార్మాస్యూటికల్స్. ది కస్టమర్ ఈజ్ నాట్ ఆబ్లిగ్ టు పే ఫర్ దీస్ గూడ్స్. అంటే శివ పే చేయాల్సిన అవసరం లేదు అంటే అన్లెస్ శివ సేల్ చేసిన తర్వాత, అప్పుడు మీరు స్టాక్ ఉంది కదా, కన్సైన్మెంట్ స్టాక్. శివ దగ్గర మీరు హ్మ్. మటీరియల్ పెడుతున్నది దాన్ని ఏమంటారు? కన్సైన్మెంట్ స్టాక్ అంటారు. ఓకే. సో ఆ కన్సైన్మెంట్ స్టాక్లో నుంచి శివ ఏదైనా సేల్ చేసి కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూనే అప్పుడే మీరు శివ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. ఒకవేళ శివ అది మటీరియల్స్ సేల్ చేయకపోతే ఏంటి? మళ్ళీ రిటర్న్ తీసుకోవడమేనా? సో మనం మూవీస్లో వచ్చేసాం అనుకుంటా. కన్సైన్మెంట్ కోసం వాళ్ళు ఏ దేశం ఇక్కడ అక్కడ ఫైట్ జరుగుతాయి అది. సో అవును. సొల్లి. సో ఎల్స్ ద కస్టమర్ క్యాన్ రిటర్న్ ద కన్సైన్మెంట్ గుడ్స్ దట్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఆర్ నాట్ సోల్డ్. ఓనర్ ఎవరు? మీరే. ఓకే. ఏదైతే మటీరియల్స్ సేల్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు అది రిటర్న్ తీసుకుంటారు. దిస్ ఇస్ హౌ ఓకే. ఏ కన్సైన్మెంట్ ప్రాసెస్, కస్టమర్ కన్సైన్మెంట్ ప్రాసెస్. నో, ఈ కస్టమర్ కన్సైన్మెంట్ మనం ఎస్ఏపి సిస్టంలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఓకే. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఓకే. మా దగ్గర ఏమేమి ఉండాలి? మాస్టర్ డేటా ఉండాలి, మన దగ్గర మాస్టర్ కస్టమర్ డేటా. ఉండాలి, మటీరియల్ ఉండాలి, ప్లాంట్ ఉండాలి, అండ్
కండిషన్ రికార్డ్ అంటే ఆ కండిషన్. ఐటమ్కి ప్రైస్ మెయింటైన్ చేయాలి. సరే. నో. సరే. ఇప్పుడు కొత్త మాస్టర్ డేటా క్రియేట్ చేద్దామా, కాకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్నది తీసుకుందామా? ఎగ్జిస్టింగ్. సరే. ఓకే. మా దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్నది కస్టమర్స్ అంట 900 906. ఓకే, 905. ఐటమ్ వచ్చేసి T101. ఓకే. దెన్ ప్లాంట్ వచ్చేసి 9901. అండ్ కండిషన్ రికార్డ్ వచ్చేసి దీనికి ఆల్రెడీ మెయింటైన్ చేసాం. వీకే 13లోకి వెళ్ళి మనం చేసుకుందాం. నెక్స్ట్, ఓకే. ఇక్కడ మా దగ్గర స్టాక్ ఎన్ని ఉన్నాయి అంటే మీ కంపెనీలో స్టాక్ ఎన్ని ఉన్నాయి అది చూసుకోవాలి. దాని తర్వాత కొన్ని స్టాక్ ఎక్కడికి మూవ్ చేస్తాం? కన్సైన్ ఏజెంట్ శివాని కస్టమర్కి మీరు మూవ్ చేస్తారు. ఓకే. కన్సైన్మెంట్ స్టాక్ చూడండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? స్టాక్ ట్రాన్స్ఫర్ పిఓ క్రియేట్ చేస్తాం కదా. కాదబ్బా, స్టాక్ చెక్ చేయాలి మీ దగ్గర. దానికి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి MB52. ఎంబీ 52, కాకపోతే ఎంఎంపిఈ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇక్కడ సాయి కిరణ్ కాకుండా శ్రీ ఫార్మా వేరు. సో ఇక్కడ ఈ కన్సైన్మెంట్ ప్రాసెస్ ఎస్సిపిలో చేయాలంటే మాకు 4 స్టెప్స్ ఉన్నాయి, 4 ప్రాసెసెస్ ఉన్నాయి. ఏంటి? కన్సైన్మెంట్ ఫిలప్, కన్సైన్మెంట్ ఇష్యూ, కన్సైన్మెంట్ రిటర్న్స్ అండ్ కన్సైన్మెంట్ పికప్. ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి? 4. ఏంటవి? కన్సైన్మెంట్ ఫిల్అప్, ఇష్యూ, రిటర్న్ అండ్ పికప్. ఇప్పుడు మీరు ఇది చదువుతున్నారు కదా, కన్సైన్మెంట్ ఫిలప్ అని చెప్తున్నారు కదా, దీని అర్థం ఏంటి? అక్కడ వేరే రోజులో ఫిల్అప్ చేస్తాం ఓకే. స్టాక్. అంటే మీ వేర్ హౌస్, శ్రీ ఫార్మా వేర్ హౌస్లో నుంచి మీరు కొన్ని స్టాక్ మూవ్ చేస్తున్నారు ఎక్కడికి? మీ కస్టమర్వి కన్సైన్కి. ఓకే. సో what is consignment fill-up? Consignment fill-up is a process of sending goods to the customer from company warehouse to company location without transferring ownership. ఇది కన్సైన్మెంట్ ఫిలప్. ఇప్పుడు మామూలు రెగ్యులర్ స్టాండర్డ్ ఆర్డర్ చేస్తారు కదా, దాంట్లో స్టాండర్డ్ ఆర్డర్ చేసేటప్పుడు మనకు ఏమేమి స్టెప్స్ ఉంటాయి? స్టెప్ 1, కస్టమర్ సెలెక్షన్, మెటీరియల్ అండ్ ప్లాన్ లొకేషన్. ఓకే. అంటే మనం ఏ ప్లాన్ నుంచి వెరీ గుడ్, మనం ఒక ఆర్డర్ క్రియేట్ చేస్తాం, రైట్? ఓకే. దాని తర్వాత డెలివరీ క్రియేట్ చేస్తాం, డెలివరీ. అవుట్ బౌండ్ డెలివరీ, రైట్? దెన్ బిల్లింగ్ చేస్తాం, రైట్? చేస్తామా లేదా? ఇది సైకిల్ ప్రాసెస్. ఇప్పుడు కన్సైన్మెంట్ ఫిలప్లో ఆర్డర్ ఉంటుందా? కన్సైన్మెంట్ ఫిల్అప్లో స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎస్టీఓ అంటారు కదా. సరే, ఇది ఇప్పుడు చెప్పండి. ఇది సార్ ఇది సిమిలర్ టు వేర్ హౌస్కి మూవ్ చేస్తాం సేమ్ It is different. ట్రాన్సాక్షన్. దిస్ ఇస్ Different. డిఫరెంట్. ఓకే. ఎస్టీఓకి మనం ఎంఎంతో ఇంటిగ్రేషన్ చేస్తాం కదా, థర్డ్ పార్టీ ఆర్డర్, ఇండివిజువల్ పర్చేజ్ ఆర్డర్, స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. అది నెక్స్ట్ ఫస్ట్ సేల్స్ వల్ల ప్రాసెస్ చేద్దాం. ఓకే. కన్సైన్మెంట్ ప్రాసెస్ ఫర్ కస్టమర్ కన్సైన్మెంట్. ఇప్పుడు కన్సైన్మెంట్ ఫిలప్లో ఆర్డర్ ఉంటుందా? కన్సైన్మెంట్ ఫిల్అప్లో నో, ఎందుకంటే ఇది ఎండ్ కస్టమర్కి వెళ్ళట్లేదు కదా. సరే, మీ కంపెనీ నుంచి కస్టమర్ కంపెనీకి మూవ్ చేస్తాం. ఓకే. సో మీరు ఎలా చేస్తారు స్టాక్ మూవ్ చేయాలంటే? ఎవరైతే కస్టమర్ మీకు ఆర్డర్ పెడితే మీరు వితౌట్ ఆర్డర్ డెలివరీ చేసేస్తారా? చేయం. సో ఇక్కడ ఆర్డర్ ఉంటుంది, ఫస్ట్ స్టెప్. ఓకే. నెక్స్ట్, ఈ ఆర్డర్ ఉంటేనే మనం మటీరియల్స్ మూవ్ చేస్తాం ఎక్కడికి? కస్టమర్ లొకేషన్కి, విచ్ ఇస్ కన్సైన్మెంట్ ఫిలప్. నెక్స్ట్, డెలివరీ అయిన తర్వాత బిల్ చేస్తారా ఇక్కడికి? కన్సైన్మెంట్ ఫిలప్. సో మేబీ ఉండకపోవచ్చు బిల్లింగ్. ఎస్, ఇక్కడ కన్సైన్మెంట్ ఫిలప్లో బిల్లింగ్ ఉంటుంది, ఓన్లీ ఆర్డర్ అండ్ డెలివరీ. ఎందుకు? జస్ట్ మనం మటీరియల్స్ మూవ్ చేస్తున్నాం మీ వేర్ హౌస్ నుంచి కస్టమర్ లొకేషన్కి. ఓకే. సో ఇక్కడ ఓన్లీ ఆర్డర్ అండ్ డెలివరీ.
Let's dive into this SAP screen. Let's try to create an order where transaction could be a 01. ఇక్కడ మనం కన్సైన్మెంట్ ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి ఆర్డర్ టైప్ వచ్చేసి సిసిఎఫ్యూ అని ఉంది. ఆర్డర్ టైప్ ఏంటి? కస్టమర్ కన్సైన్మెంట్ CC. ఫిలప్. సో ఇక్కడ ఆర్డర్ టైప్ వచ్చేసి ఇది మెయింటైన్ చేద్దాం, సిసిఎఫ్యూ. ఓకే, దెన్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఎంటర్. కస్టమర్ వచ్చేసి 900905. ఓకే, మనం చేసేది కస్టమర్ కన్సైన్మెంట్ ఫిలప్ ఆర్డర్ 1. డేట్ వచ్చేసి 13th January. మటీరియల్ వచ్చేసి T101. క్వాంటిటీ వచ్చేసి 10 పీసులు. ఓకే, Okay. ఎంటర్. నో ప్రైసింగ్ ప్రొసీజర్ కుడ్ బి డిటర్మైన్. ఎందుకు? ఓకే, లెట్ మీ New సీ order దిస్. type. ఫైన్. ఓకే, లెట్ మీ సీ దిస్. ఫస్ట్ ఒకసారి కస్టమర్ మాస్టర్ చార్ట్ చూసుకుందాం. పీపీలోకి వెళ్ళి 900905. డబుల్ క్లిక్ ఆన్ దిస్. Go to the sales tab, FLCA01, sales tab. Customer pricing procedure ఉంది. ఓకే, నో మాస్టర్ డేటా ఉంది, ఆల్రెడీ మెయింటైన్ ఉంది. లెట్స్ చెక్ దిస్ సేల్స్ డాక్యుమెంట్ టైప్. వివో V8లోకి వెళ్ళి ఆర్డర్ టైప్ సిసిఎఫ్యూ, సెలెక్ట్ ఇట్, క్లిక్ ఆన్ టు డీటెయిల్స్. ఇక్కడ ప్రైసింగ్ ప్రొసీజర్ వచ్చేసి Y1 అని ఉంది. లెట్స్ చేంజ్ దిస్ టు Standard. డిస్ప్లేలో ఎంటర్. Let's try again. /n VS01. Order type CCFU. Sales are on customer reference. Customer PO reference. Material. Quantity 10 pieces. Enter. Now the system is able to fetch the data. Means the system is able to capture the condition record that we have maintained against the pricing procedure 1 with item price each piece 100 rupees. And ఇక్కడ నెట్ వాల్యూ వచ్చేసి 0. ఎందుకు? Because ఇది కస్టమర్ బిల్ కాదు కాబట్టి. ఎస్, అది ఎలా కంట్రోల్ అవుతుంది? Due to order type. Yes, so we'll have a session the sales document. ఈ సేల్స్ డాక్యుమెంట్ ఎలా కంట్రోల్ అవుతుంది? సిసిఎఫ్యూ. ఈ ఐటమ్ కేటగిరీ ఎలా కంట్రోల్ అవుతుంది? ఇక్కడ ఐటమ్ ప్రైస్ వస్తుంది కాబట్టి బిల్లింగ్లో రావట్లేదు. సో దెర్ ఆర్ సర్టెన్ కంట్రోలింగ్ పారామీటర్స్ విచ్ ఈస్ బీయింగ్ కాన్ఫిగర్డ్ అట్ ద బ్యాక్ ఎండ్ లెవెల్. విల్ కమ్ టు దస్ ఇన్ నెక్స్ట్ సెషన్స్. మనం ఒక సేల్స్ డాక్యుమెంట్, డెలివరీ డాక్యుమెంట్, బిల్లింగ్ డాక్యుమెంట్ అనే కాన్సెప్ట్ ఉంది, దాంట్లో మనం నేర్చుకుందాం. యాజ్ ఆఫ్ నౌ లెట్స్ కంటిన్యూ విత్ ద కన్సైన్మెంట్ ఫిలప్. సో ఇక్కడ 10 పీస్. Before we save this order, let's check the stock. MMPE. Info. Execute. Okay. So మా దగ్గర స్టాక్ ఎన్ని ఉన్నాయి? 80 pieces. ఫ్రీ స్టాక్. ఓకే, సో మనం ఇప్పుడు ఈ 10 pieces వీఆర్ ట్రైంగ్ టు మూవ్ ఫ్రమ్ శ్రీ ఫార్మా వేర్ హౌస్ నుంచి కస్టమర్ వేర్ హౌస్ విచ్ ఇస్ హరి ట్రేడర్స్. ఓకే, ఎంటర్ ఇట్, చెక్ ఫర్ ఇంకంప్లీషన్ బ్లాక్ and save it. We are done with the order creation. Now let's go for the OBD, which is delivery from shipping point 990 నుంచి customer location. Enter. Picking tablet వెళ్ళి స్టోరేజ్ లొకేషన్ నుంచి
10 పీసులు పిక్ చేసుకొని పిక్, ప్యాక్, లోడ్, షిప్మెంట్ మొత్తం చేసుకొని మనం కస్టమర్ లొకేషన్కి మనం ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే, ఓకే. ఈ 2 స్టెప్స్. ఓకే, ఆర్డర్ క్రియేషన్ అండ్ డెలివరీ ప్రాసెసింగ్. నౌ ఇఫ్ ఐ ట్రై టు గో ఫర్ బిల్డింగ్ PF01. ఓకే, ఏమి రాలేదు, నైదర్ డెలివరీ నార్ ఆర్డర్ నెంబర్. ఒకవేళ నేను యెస్. సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళి డెలివరీ నెంబర్ పిక్ కాపీ చేసుకొని VS03, లెట్స్ కాపీ దిస్ డెలివరీ రిఫరెన్స్ OPD. ఈ డెలివరీతో నేను బిల్డింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే VF01 based on delivery document, we can see here incorrect. ఎందుకు? దిస్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ రిలవెంట్ ఫర్ బిల్లింగ్. ఎందుకంటే దాంట్లో నెట్ వాల్యూ లేదు కాబట్టి, జస్ట్ మనం స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దట్స్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఏ ఫంక్షనాలిటీ కాల్డ్ కన్సైన్మెంట్ ఫిల్అప్. ఓన్లీ ఆర్డర్ క్రియేషన్ అండ్ డెలివరీ వితౌట్ బిల్లింగ్. ఇక్కడ వరకు ఓకే. దీంట్లో ఇప్పుడు ఇన్ కేస్ ఈ మూవ్‌మెంట్‌లో ఫ్రమ్ కంపెనీ టు కస్టమర్ లొకేషన్‌కి బిల్లింగ్ లేకుండా మరి ఏ డాక్యుమెంట్ డెలివరీ డాక్యుమెంట్ ఇచ్చి పంపిస్తారా? ఎస్, జస్ట్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ స్టాక్ ఫ్రమ్ ఆర్ లొకేషన్ టు కస్టమర్ వేర్ హౌస్. దట్స్ ఇట్. స్టాక్ మూవ్ చేస్తున్నాం మనం, విచ్ ఇస్ సో కాల్డ్ అస్ ప్రూఫ్ కన్సైన్. ప్రూఫ్ ఉంటుంది మా దగ్గర, డెలివరీ డాక్యుమెంట్ ఉంది కదా, ఇది ఈ డెలివరీ డాక్యుమెంట్ ఓకే. ఉందా, ఇది. నా ఇప్పుడు స్టాక్ చూడండి, ఎగ్జిక్యూట్. లెట్స్ గో బ్యాక్ అగైన్, ఎగ్జిక్యూట్. ఓకే, సారీ, మనం PGI చేయలేదా? ఓకే, లెట్ మీ సీ దిస్ కంప్లీటెడ్. సార్ మేబీ కస్టమర్‌కి హోల్డ్ ఆన్, రిసీవ్ హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఇక్కడ మటీరియల్ వచ్చేసి DC101. సారీ, నేను ఇక్కడ తీసుకునేది తప్పు మటీరియల్. ద మటీరియల్ ఈజ్ D101. లెట్స్ గో బ్యాక్, DC101. ఎగ్జిక్యూట్. ఇప్పుడు స్టాక్ చూడండి, కస్టమర్ కన్సైన్మెంట్లో 10 పీసులు ఉన్నాయి. మా దగ్గర ఓకే. రెగ్యులర్ స్టాక్, లెట్స్ అజ్యూమ్ ఇక్కడ ఎర్లియర్ స్టాక్ వచ్చేసి 23. సో 23 నుంచి డివైడ్ అయ్యి అది 10 పీసులు ఎక్కడికి వెళ్ళింది? కస్టమర్ కన్సైన్మెంట్. ఓకే, నో లెట్స్ గో బ్యాక్. ఈ ఫస్ట్ స్టెప్ ఓకే, కన్సైన్మెంట్ ఫిల్అప్. యెస్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ కన్సైన్మెంట్ ఇష్యూ. ఇప్పుడు సిచ్యుషన్ ఏంటంటే ఈ 10 పీసులు ఎక్కడ ఉన్నాయి? మీ ఫ్రెండ్ శివ దగ్గర. కన్సర్న్ ఓకే, శివ కన్సైనీ దగ్గర. దగ్గర. సో ఈ శివ దగ్గర నుంచి కొన్ని క్వాంటిటీ సేల్ అయింది అనుకోండి. ఓకే, సో అది సిస్టంలో ఎలా ప్రాసెస్ అవుతుంది? లెట్స్ డూ దిస్. ఇక్కడ ఆర్డర్ అవుతుంది, డెలివరీ అవుతుంది అండ్ బిల్లింగ్ ఇన్వాయిస్ కూడా అవుతుంది. దీనికి ఆర్డర్ టైప్ వచ్చేసి కన్సైన్మెంట్ ఇష్యూ అని పెడతాం. ది కస్టమర్ క్యాన్ యాక్సెస్ ద గూడ్స్ టు సెల్ ఫ్రమ్ దర్ హౌసెస్. ఇప్పుడు శివ ఇక్కడ నుంచి మటీరియల్ సేల్స్ ఇస్తారు. వెన్ కస్టమర్ కన్స్యూమ్స్ ద కన్సైన్మెంట్ స్టాక్, అంటే శివ ఈ స్టాక్ యూజ్ చేస్తే దెన్ కంపెనీ రికార్డ్స్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ద సిస్టమ్. ఓకే, ఇప్పుడు మీరు ఒక ట్రాన్సాక్షన్, ఒక ఆర్డర్ క్రియేట్ చేస్తారు. ఏంటి అది? టు రెడ్యూస్ ద కన్సైన్మెంట్ స్టాక్, టు రెడ్యూస్ ద కన్సైన్మెంట్ స్టాక్, దెన్ సెండ్ అండ్ ఇన్వాయిస్ టు ద కస్టమర్ ఫర్ ద కన్స్యూమ్డ్ కన్సైన్మెంట్ స్టాక్. హోప్ యూఆర్ ఏబుల్ టు ఫాలో. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇక్కడ. ఇప్పుడు కన్సైనీ దగ్గర నుంచి కస్టమర్ తీసుకెళ్తే కన్సైనర్ బిల్ చేస్తారన్నట్టు. ఓకే, ఇప్పుడు ఏదైనా మటీరియల్ ఇక్కడ నుంచి సేల్ అయింది.
ఓకే. శివ సేల్ చేశారు. ఇప్పుడు శివ ఏం చెప్తాడంటే మీకు, "అన్న 5 పీసులు సేల్ అయిందని" అంటారు. శివ ఎవరికి? ఓకే. మీకు. మీరు అప్పుడు ఏం చేస్తారంటే సిస్టమ్‌లో ఒక ఎంట్రీ క్రియేట్ చేస్తారు. దేనికి? ఇన్వాయిస్ సెండ్ చేయడానికి. ఎన్ని పీసులకి? ఓకే. 5 పీసులకి. సో, ఆ రైట్. 5 పీసులకి ఇన్వాయిస్ సెండ్ చేయాలంటే అప్పుడు ఒక ఆర్డర్ క్రియేట్ చేయాలి. డెలివరీ చేయాలి. బిల్లింగ్ చేయాలి. ఈ స్టాక్ ఎక్కడి నుంచి మూవ్ అయితుంది? కన్సైనీ దగ్గర నుండి. ఫ్రాంచైజీ దగ్గర నుంచి. ఫర్ దట్ ఐల్ ట్రై టు క్రియేట్ అన్ ఆర్డర్ ఇంటు ద సిస్టమ్. స్లాష్ అండ్ VA01. ఇక్కడ ఆర్డర్ టైప్ వచ్చేసి CCIS. ఇది కస్టమర్. ఇప్పుడు మనం చేసేది కస్టమర్ కన్సైన్మెంట్, ఇష్యూ, డేట్, మటీరియల్, క్వాంటిటీ వచ్చేసి 5 పీసులు సేల్ చేశారు అనుకుందాం. ఓకే. ఓకే. లెట్ మీ అప్డేట్ దిస్ వన్. సేల్స్ డాక్యుమెంట్ CCIS. Let's make this as E. Let's try again. Slash and VA01 CCIS. Okay. Customer, material, quantity. Let's assume 8 pieces సేల్ అయింది అనుకుందాం. ఓకే. అవుట్ ఆఫ్ 10 పీసెస్ 8 పీస్ సేల్ అయింది. ఎంటర్. అంటే 8 పీస్కి మనం PGI చేస్తాం అండ్ బిల్లింగ్ ఇన్వాయిస్ పంపిస్తాం మా కస్టమర్ శివాకి. ఓకే. ఎంటర్. ఇప్పుడు బిల్ వచ్చిందా నెట్ వాల్యూ? వచ్చే ఓకే. అండ్ డేటా. ఐటమ్ వాల్యూ. చెక్ ఇట్ and save it. Okay. Let's proceed for delivery. Enter. Delivery is because of the different shipping points. Okay. Nation BA03. మనం 8 పీస్కి ఇచ్చేసాం. షిప్పింగ్ పాయింట్ వచ్చేసి ఓకే. నేషన్ VA02. Click on this. Nation BL01N. Delivery because of different shipping points. Delivery to outbound delivery charge. You have to get digital delivery for the same orders. Nation Vivo V8 CCIS. Double-click on this. Shipping conditions. Okay, let me maintain this shipping condition. This is OBR2. New interest. Shipping condition CC. Loading group 0001. Not 9901. 9901. Let's try again. Delivery VL01N. Order cannot be delivered. See the long test. Slash N VA02.
order combination, delivery party name, schedule lines, fashion, VA03, and BLPOT. సరే ఈ కస్టమర్ కన్సైన్మెంట్ స్టోరేజ్ లొకేషన్ డిఫరెంట్ ఉంటుందా? No, no. Customer location, ఇప్పుడు finish, యాజ్ పర్ ఫిజికల్లీ ఈ ప్లాంట్‌లో స్టాక్ ఉండదన్నట్టే కదా! అంటే ఆ మూవ్ అయ్యాక. ఇప్పుడు అది no, కన్సైనీ దగ్గర. yes. But సో కన్సైనీని ఎట్లాగా? give me a minute, 1 minute, okay, please. ఓకే. BA03, ఇక్కడ ఏదో కస్టమర్ ఉంది. షిప్పింగ్, కన్సైన్మెంట్ ఫిల్అప్, /n, BA03. Shipping point. Okay. Now it got resolved. Okay. The system wasn't able to fetch the shipping point. That's the issue. Sales order low. If we go to this in the display mode, sales order display mode. Here, if we go to the shipping tab, ఇక్కడ షిప్పింగ్ పాయింట్ మిస్ అయింది. ఇప్పుడు నేను మెయింటైన్ చేశాను. నౌ ద సిస్టమ్ ఈజ్ ఏబుల్ టు అలౌ అస్ టు ప్రొసీడ్ ఫర్ డెలివరీ. ఓకే, నేను ఈ స్టోరేజ్ లొకేషన్ నుంచి నౌ వి రన్ టు దిస్ డెలివరీ. ఓకే, కన్సైన్మెంట్ ఇష్యూ డెలివరీ. లెట్స్ మెయింటైన్ ద స్టోరేజ్ లొకేషన్ 9901. ఇక్కడ నుంచి మాకు 8 పీస్ ఉంది కదా, ఆ 8 పీస్ సేల్ అయింది. మనం పిక్ చేయట్లేదు. ఇప్పుడు కన్సైన్మెంట్ స్టాక్ ఉంది కదా, MMPE ఎగ్జిక్యూట్. ఇక్కడ 10 పీస్ ఉన్నాయి కదా, అవును. I'll pick this, loading, shipment, sir, status overview, and PGI. ఓకే, అంటే మా దగ్గర నుంచి 8 పీసులు క్లియర్ అయింది. ఇఫ్ ఐ రిఫ్రెష్ దిస్, నౌ ఇట్ గో టు కస్టమర్ కన్సైన్మెంట్ 10 పీసుల నుంచి 8 పీసెస్ సేల్ చేశారు. ద సేమ్ ఎంట్రీ we did in the system via order creation, then delivery creation. దాని తర్వాత based on this delivery will create a billing document. Nation VF01. ఓకే, మనం ఇప్పుడు శివాకి 800 రూపీస్కి 1 ఇన్వాయిస్ సెండ్ చేస్తున్నాం. సేవ్ ఇట్. ఓకే, got release, release to accounting. If I click on to the accounting documents, we can see here మనం శివాకి 800 రూపీస్కి 894
₹944కి ఇన్వాయిస్ పంపిస్తాను. వేర్ ఇస్ 800 ఇస్ రిసీవబుల్ అమౌంట్ అండ్ 144 ఇస్ అ taxable amount. So this is the journal entry got created against this customer Siva. ఈ కన్సైన్మెంట్ ఇష్యూ ప్రాసెస్లో ఆర్డర్ క్రియేషన్ ఉంటుంది, డెలివరీ క్రియేషన్ అండ్ బిల్లింగ్ క్రియేషన్. ఈ స్టెప్లో మీకు ఏదైనా డౌట్ ఉందా? ఒక కస్టమర్ కాబట్టి కన్సైనీ అని కనిపించింది, కానీ అది ఏ కన్సైనీ అని, ఎవరి దగ్గర ఎంత స్టాక్ ఉంది ఎట్లా తెలుస్తుంది సార్? ఓకే, లెట్స్ కమ్. ఎంఎంబిఏలో ఓకే, ఇక్కడ ఇది ఒక కన్సైనీ ఉన్నాడు కాబట్టి మనకు ఐడెంటిఫై అవుతుంది ఈయన శివ కన్సైనీ అని. if I double click on this, I can see here. Okay, ఓకే, Heritage is there. No issue. Okay, మీకు డౌట్ ఉన్నది విల్ డూ వన్స్ అగైన్. ఓకే, లెట్స్ ఫినిష్ ఇట్. ఇంకా రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, కన్సైన్మెంట్ Okay. రిటర్న్ అండ్ కన్సైన్మెంట్ పికప్. అది చేసిన తర్వాత విల్ డూ ఇట్ వన్స్ అగైన్ విత్ మల్టిపుల్ కస్టమర్స్. మీరు డౌట్ ఉన్నది విల్ ట్రై ఫర్ మల్టిపుల్ కస్టమర్స్ యాజ్ వెల్. సో కన్సైన్మెంట్ ఫిల్అప్ అండ్ కన్సైన్మెంట్ ఇష్యూ ఓకేనా? ఈ రెండు Okay. స్టెప్స్. ఓకే, నౌ మూవింగ్ ఫర్దర్. ఇప్పుడు 10 పీసుల నుంచి కస్టమర్ 8 పీసెస్ సేల్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ స్టెప్ ఇన్ కేస్ ఆ కస్టమర్ ఇప్పుడు రిటర్న్ కాబట్టి ఇన్ కేస్ ఆ కస్టమర్ రిటర్న్ చేస్తే రిటర్న్ తీసుకోవడం. ఓకే, ఎగ్జాంపుల్ మీరు ఒక బండి కొన్నారనుకోండి. ఓకే, ఇక్కడ మీ దగ్గర నియర్ బై షోరూమ్ల దగ్గర రాధా మోటార్స్, కృష్ణ మోటార్స్, ఏదైనా ఎక్కడైనా మీ ఇంటి దగ్గర షోరూమ్లో ఉంది కాబట్టి వాళ్ళు డీలర్ కాబట్టి మీరు బండి తీసుకున్నారు. ఓకే, ఒక 2 months తర్వాత 3 months తర్వాత ఏదో ఇష్యూ జరిగింది మీ బండిలో, సర్వీస్ కాకపోయినా ఏదైనా బ్రేక్ ఫెయిల్ అయినా, అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడ పర్చేస్ చేశారో, ఎక్కడి నుంచి తీసుకున్నారో ఆ షోరూమ్లోకి వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారు? అవును. అన్న సర్వీస్ వచ్చేసి మా దగ్గర లేదు, మీరు డైరెక్ట్ హోండా షోరూమ్, హోండా సర్వీస్ సెంటర్, బజాజ్ సర్వీస్ సెంటర్, కేటీఎం సర్వీస్ సెంటర్, యమహా సర్వీస్ సెంటర్, అక్కడికి వెళ్ళండి. సో మీరు ఏం తీసుకెళ్తారు? వారంటీ కార్డ్, 1 yearకి 2 yearsకి అది ఉంటాయి కదా, అది కన్సైన్మెంట్ రిటర్న్స్. ఇక్కడ కన్సైన్మెంట్ రిటర్న్స్ అంటే కంప్లైంట్ ఉండొచ్చు, రిటర్న్ ఉండొచ్చు, సర్వీస్ ఉండొచ్చు, రైట్? కంప్లైంట్స్ ఇస్ నథింగ్ బట్ రిటర్న్స్. సో ఇక్కడ కూడా ఒక రిటర్న్ ఆర్డర్ ఉంటుంది, ఒక రిటర్న్ డెలివరీ ఉంటుంది, అండ్ బిల్లింగ్ చేసేటప్పుడు క్రెడిట్ రిటర్న్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, యాజ్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి తీసుకున్నారు. ఓకే, విత్ అన్ అన్ఫార్చునేట్గా బండి ఖరాబ్ అయింది విత్ XYZ రీజన్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారు? షోరూమ్లోకి వెళ్ళి సర్వీస్ రిటర్న్ చేస్తారు. సర్వీస్ సర్వీస్ బండి ఖరాబ్ అయింది తప్ప ఇప్పుడు. ఓకే, మనం ఎగ్జాంపుల్ Okay. తీసుకున్నది, మనకు క్రెడిట్ రిటర్న్స్ కావాలి. మీ బండి మీరు Okay. తీసుకోండి, మాకు మా డబ్బులు ఇచ్చేసేయండి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది? ఒక ప్రాసెస్ ఉంటుంది. బండికి ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, అది ఇన్స్పెక్షన్ అవుతుంది, మొత్తం ఒక ప్రాసెస్ ఫ్లో అవుతుంది. ఒక 2 months తర్వాత 3 months తర్వాత మీ డబ్బులు మీకు వచ్చేస్తుంది. అంటే బండి ఎంతవరకు ఖరాబ్ అయింది, 50% డ్యామేజ్ అయిందా, 70% డ్యామేజ్ అయిందా, 100% డ్యామేజ్ అయిందా, ఎంత. సో బేస్డ్ ఆన్ దట్ దే విల్ ఫైనలైజ్ ద క్రెడిట్ రిటర్న్స్. డిపెండ్స్ ఆన్ బిజినెస్ టు బిజినెస్ సినారియో. The return of consignment goods to our warehouse from customer location to warehouse, that is reduction of consignment stock and an increase into our warehouse stock. ఇప్పుడు స్టాక్ స్టేటస్ చూస్తే ఏముంది? మా దగ్గర 13 పీసెస్ ఉన్నాయి. ఇది కస్టమర్ దగ్గర నుంచి మాకు రిటర్న్ వచ్చింది అనుకోండి, కాకపోతే మా కన్సైన్మెంట్ మాకు వేర్ హౌస్లోకి రిటర్న్ వస్తుంది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో మా ఇన్వెంటరీ అప్డేట్ అవుతాయి. ఓకే, Okay. ఇప్పుడు లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ అన్ ఆర్డర్ కన్సైన్మెంట్ రిటర్న్ /n VA01. మనం ఇప్పుడు ఆర్డర్ టైప్ వాడేది CCRE, కస్టమర్ కన్సైన్మెంట్ రిటర్న్ ఆర్డర్. ఎంటర్ 900905 CCRE, కస్టమర్ రెఫరెన్స్
2 పీసులు రిటర్న్. ఓకే, మళ్ళీ ప్రైసింగ్ ప్రొసీజర్ వివో V8 CCR8 సేవ్ ఇట్. Let's try again. /n VX01 order type CCR8 customer material quantity 2 pieces. సారీ, ఇక్కడ కస్టమర్ ఒకటే కస్టమర్ అనుకుందాం. ఓకే, అవుట్ ఆఫ్ ఓకే. 8 పీసెస్ మనం 8 పీసెస్ సేల్ చేసిన దాంట్లో ఒక కస్టమర్కి ఇష్యూ వచ్చింది. ఎంటర్. ఓకే, డేట్ ఎంటర్. ఇది ఆటోమేటిక్గా బిల్లింగ్ బ్లాక్ ఉంటుంది ఫైల్ క్రియేటింగ్. నేను ఇది తీసిస్తాను, మళ్ళీ ఎందుకు రావాలి ఇక్కడ. ఓకే. అండ్ చెక్ ఫర్ ఇన్కంప్లీషన్ బ్లాక్ అండ్ సేవ్ ఇట్. ఇది మనం చేసింది కన్సైన్మెంట్ రిటర్న్ ఆర్డర్. ఓకే, ఒక కస్టమర్ మాకు మా ఐటమ్ రిటర్న్ ఇచ్చారు. ఇది రిటర్న్ డెలివరీ. సేమ్ VL01లోకి వెళ్ళి ఎంటర్. ఇక్కడ PGI కాకుండా PGR ఉంటుంది రిటర్న్ ఆర్డర్స్. రిటర్న్ డెలివరీలో పోస్ట్ గిట్ రిసీవ్ అంటే మనం రిటర్న్ తీసుకుంటున్నాం. ఎక్కడికి? మా స్టోర్ వేర్ హౌస్కి, విచ్ ఇస్ 9901. ఎన్ని క్వాంటిటీ? 1 పీస్. ఎంటర్. PGR. ఓకే, ఇప్పుడు స్టేటస్ చూడండి, స్టాక్ స్టేటస్. ఇది 2 ఉంది, ఇది 13 ఉంది. లెట్స్ రిఫ్రెష్. ఎన్ని అయింది? 3. 3. ఓకే, సో కస్టమర్ కన్సైన్మెంట్ దగ్గర 2 పీసులు సేల్ కాలేదు, ఒక పీస్ వచ్చేసి రిటర్న్ వచ్చింది. సో కస్టమర్ కన్సైన్మెంట్ కౌంట్ అప్డేటెడ్. లెట్స్ క్రియేట్ ఏ క్రెడిట్ మెమో PF01 ఎంటర్. అంటే కస్టమర్కి మనం డబ్బులు రిటర్న్ ఇచ్చిస్తున్నాం, 100 రూపీస్. సేవ్ ఇట్. లిస్ట్ అకౌంటింగ్, చెక్ అకౌంటింగ్ డాక్యుమెంట్. అంటే మాకు ఒక్క 100 రూపీస్కి. ఓకే, విచ్ ఇస్ నెగటివ్ వాల్యూ. ఇది మాకు 180 రూపీస్ డెబిట్ అయింది, కస్టమర్ అకౌంట్ 100 రూపీస్ డెబిట్ అయింది. ఓకే. ఈ కన్సైన్మెంట్ రిటర్న్ ఓకే మీకు? ఓకే. ఏదైనా డౌట్? నో. చలో, లెట్స్ రీకనెక్ట్ అగైన్ ప్లీజ్. ఈ మీటింగ్ లింక్ ఖతం అయిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ.